కీర్తన గ్రంథంలో నుండి మన ముందుకు కొనసాగుదాం. మన మధ్యలో ఉన్నటువంటి దావీదు గారు మన ముందుకు వచ్చి కీర్తన గ్రంథాన్ని చదివి వినిపిస్తారు. వారితో పాటు అందరం ఏకీవించి చదివి ముందుకు కొనసాగుతాం. 1 నుంచి కూడా 9 వచనాలు ఉన్నాయి. 455వ పేజీ 8వ కీర్తన. మరి అంకుల్ గారు మొదటగా చదువుతారు. చదివిన మాటలందరూ కూడా దగ్గరగా కేయించి. దేవుని నామ స్తోత్రంలో సమావేశం పాస్గారులో ఉన్నారు, కూడి వచ్చే సంఘంలో ఉన్నారు. కీర్తనలో 8వ కీర్తన మొదటి నుంచి వరకు చదువుకుందాం. యెహోవా మా ప్రభువా, ఆకాశంలో నీ మహిమను కనబరుచువాడా, భూమి అందరూ నీ నామం ఎంత ప్రభావం గలది. శత్రువులను ప్రవదించుకున్న వారిని మాన్పివేయుడికై నీ విరోధులను బట్టి బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్క స్థుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. నీ చేతి పైన నీ ఆకాశంలోనూ నువ్వు కలుగు చేసిన చంద్ర నక్షత్రం నేను చూడగా, నువ్వు మనిషిని జ్ఞాపకం చేసుకుంటూ వాడేపాటివాడు, నువ్వు నరపుత్రం దర్శించుటకు వాడేపాటివాడు. దేవుని కంటే వాడిని కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు. మహిమా ప్రభావంతో వాని కిరీటము ధరింపజేసి ఉన్నావు. నీ చేతి పనులను అధికారం ఇచ్చున్నావు. గొర్రెలన్నింటినీ అడవి సముద్రంలో వాని పాదములను నీవు ఉంచున్నావు. యెహోవా ప్రభువా, భూమి అంతటి నీ నామమునకు ప్రభావం ఉంది. దేవుని మంచి రీతిగా బలపరిచి నడిపించిన దాన్ని బట్టి వందనాలు. మరి నిజముగా కీర్తన ద్వారా చిన్న మాటలు మాతో మాట్లాడారు. అలాగే ప్రభువా ఆత్మీయుని నిలబెట్టి మరి నిజంగా మరి ఏ వారం సాక్ష్యం ఏ వారం చెప్పదలుచుకుందో ఆ వారం చెప్పాలి. ఎందుకంటే రేపు అనేది మాది కాదు కాబట్టి నిజముగా నైనా మరి సక్సెస్ అనేది వెంటనే వచ్చేది కాదు. అది దేవుని సన్నిధులైనా భౌతిక రీతిగా చిన్న మాటను మాకు తెలియపరిచిన వందనాలు. నీ దాసునైన నేను మరొక వర్తమానం ద్వారా ముందుకు కొనసాగనై ఉండగా నీ వెన్ను చాటును మరుగు చేసుకుని మాట్లాడించి బలపరిచి నడిపిస్తారని నమ్మచ్చు. యేసు ప్రశస్తమైనటువంటి నామంలో అడిగి ముందుకు కొనసాగుతున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారి అతి ప్రశస్తమైనటువంటి నామంలో మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుండి ద బుక్ ఆఫ్ హగ్గై రాసినటువంటి గ్రంథము 2వ అధ్యాయము చాప్టర్ 2 వర్సెస్ 19 లాస్ట్లో ఒక మాట ఉంది. ఆ మాటను చదువుకుని ముందుకు కొనసాగుదాం. అయితే ఇది మొదలుకుని నేను మిమ్మను ఆశీర్వదించేదను అన్న మాట అక్కడ అంటాడు. మనకు తెలుసు పై వచనాలు, కొట్లలో ధాన్య ద్రాక్షారసం ఉన్నా లేకపోయినా, అంజరపు చెట్లు పూసినా పోయినా, ఒలివ చెట్లు ఫలించకపోయినా, ఏది ఏమైనప్పటికీ కూడాను ఇది మొదలుకొని నేను నిన్ను ఆశీర్వదించేదనని దేవుని యొక్క లేఖన భాగంలో తెలియపరుస్తూ ఉన్నాడు. ఆత్మీయంగా మన జీవితాల్లో కూడాను దేవుని సన్నిధికి వచ్చిన మనం అందరం కూడాను ఆశించేది ఏమిటి అంటే మనం ఆశీర్వదించబడాలి, దీవించబడాలన్నటువంటి ఒక చక్కని ఉద్దేశం మనందరిలో కూడా ఉంటా ఉంది. అయితే దేవాతి దేవుడు అంటా ఉన్నాడు కదా, ఇది మొదలుకొని నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు.
ఏది మొదలుకొని ఆయన మన జీవితాల్లో మనల్ని ఆశీర్వదిస్తాడు? ఏది మొదలుకొని ఆయన ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు అంటే, మనంతట మనం వ్యక్తిగతంగా ఆశీర్వదించబడాలంటే అది జరిగేటటువంటి పని కాదు. మన జ్ఞాన ప్రకారం, మన శక్తి ప్రకారం, మన ఆలోచన ప్రకారం, మన ఎడ్యుకేటెడ్ ప్రకారం, మన పవర్ అథారిటీ ప్రకారం వి కెనాట్ బి ఏ బ్లెస్డ్ పర్సన్. మన జీవితాల్లో ఆ రీతిగా ఆశీర్వదించబడినటువంటి వ్యక్తిగా ఉండాలంటే జరగదు. ఇది మొదలుకొని ఆయన ఆశీర్వదిస్తానన్నాడు. ఏది మొదలుకొని అంటే, ఎప్పుడైతే ఆయన చేతుల్లోనికి మనం వెళ్తామో అది మొదలుకొని మనం ఏం చేస్తామంట? ఆశీర్వదించబడతాం. ఉదాహరణకి మత్తయి సువార్త 14:19 గమనించినట్లయితే, మరలా లాస్ట్లో ఒకసారి ఆ మాటను జ్ఞాపకం చేసుకుందాం. అక్కడ ఒక చేప ఆశీర్వదించబడినటువంటిదిగా మనకు కనపడుతుంది. అక్కడ ఉన్నటువంటి చేప యేసుప్రభువు వారు మరి అక్కడ చేపలను రొట్టెలను తీసుకుని ఆయన ఆకాశం వైపు వాటిని చూపి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆశీర్వదించబడినటువంటిదిగా కనపడతా ఉంది. అందుకనే ఇది మొదలుకొని ఎలా ఆశీర్వదించబడగలము అనగా, ఒక చేపను ఉదాహరణ తీసుకుని బైబిల్ గ్రంథంలో ఇత్తూస్ అంటారు. ఇత్తూస్ అనగా చేప అని అర్థం. కొన్ని బైబిల్ కాలేజెస్ కూడా ఇత్తూస్ అని పేరు పెట్టబడినటువంటి బైబిల్ కాలేజీలు కూడా ఉన్నాయి. ఒక చేప యేసుప్రభువు వారి చేతులకు వెళ్ళిన తర్వాత ఏ రీతిగా ఆశీర్వదించబడిందని ఆ చేప ద్వారా కొన్ని విషయాలు మీకు వివరించాలని ఆశపడుతూ ఉన్నాను. ఎందుకనగా ఒక చేపను యేసుప్రభువు అక్కడ మనం గమనించినట్లయితే ఆయన చేతుల్లోనికి తీసుకుని దానిని ఆశీర్వదించబడినట్లుగా, ఆశీర్వదిస్తే అది అనేక మందికి దీవెనకరంగా మారినట్లుగా ఆ కాంటెంట్లో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు ఇది మొదలుకొని నీవు ఆశీర్వదించబడతావు అంటే, ఆయన చేతుల్లోనికి వెళ్ళినటువంటిది మొదలు కూడా మనం ఏమవుతామంట? ఆశీర్వదించబడతాం. అయితే ఆయన చేతుల్లోకి వెళ్ళటం అనేటటువంటిది ఆశీర్వదించబడటానికి అంత తేలికైనటువంటి విషయం కాదు. ఏదో రెడీ అయిపోయి ఈరోజు మందిరానికి వచ్చినట్లుగా, లేదా ఏదైనా ఒక మీటింగ్కి వెళ్ళినట్లుగా, ఒక ఆఫీస్కి వెళ్ళినట్లుగా, ఒక పనికి వెళ్ళినట్లుగా వెళ్ళిపోవటం అంత తేలికైనటువంటి పని కాదు. ఆయన చేతుల్లోకి వెళ్ళి ఆశీర్వదించబడటం అంటే అంత ఈజీ ప్రాసెస్ కాదు. అసలు ఈ చేప ఆయన చేతుల్లోనికి వెళ్ళటానికి కలిగినటువంటి కారణం ఏమిటి? వెళ్ళటానికి ముందు ఎటువంటి అనుభవాలను ఎదురైందో మనం కూడా జ్ఞాపకం చేసుకుంటే మరి నిజముగా ఇందాక అంకుల్ గారు చెప్పినటువంటి మాట కూడా నిజమే అనిపిస్తుంది. సక్సెస్ అనేది, ఆశీర్వాదం అనేది అంత ఈజీ కాదని. ఇందులో ఒక 3 విషయాలు లేకపోతే ఒక 4 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మరి జ్ఞాపకం చేసి ఇది మొదలుకొని మనము కూడా ఆశీర్వదించబడాలంటే ఎలాగుండాలో ఒక ఐడియాలజీ ప్రకారం ముందుకు వెళ్ళొచ్చు. మరి ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానన్నాడు. ఏది మొదలుకొని అనగా ఆయన చేతుల్లోనికి వెళ్ళినటువంటిది మొదలుకొని. అసలు ఇప్పుడు చేప యేసుప్రభువు వారి చేతుల్లోనికి ఏ రీతిగా వెళ్ళగలిగింది? కొన్ని అనుభవాలు జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా యేసుప్రభువు వారి చేతుల్లోనికి వెళ్ళాలి అంటే మనం వలలో పడినటువంటి చేప వలె ఉండాలంట. మొట్టమొదటి చేప వలలో పడినటువంటి చేప. లూకా సువార్త ద బుక్ ఆఫ్ లూక్ చాప్టర్ 5, లూకా సువార్త 5వ అధ్యాయాన్ని కానీ గమనించినట్లయితే మనందరికీ కూడా అక్కడ ఒక 1 నుంచి కూడా 7 వచనాల వరకు కొన్ని విషయాలు రాసి ఉన్నాయి. ఆ విషయాలు ఏమిటి అనగా, మరి మనందరికీ కూడా తెలుసు అక్కడ ఉన్నటువంటి జాలరి ఎవరో, ఏం చేస్తూ ఉన్నాడో మరి మనందరికీ కూడా తెలుసు. 5వ వచనం ప్రాముఖ్యంగా వ్రాయబడింది ఏంటంటే, అయ్యా రాత్రంతా కూడా మేము ప్రయాసపడ్డాం కానీ మాకు ఒక్క చేప కూడా పడలేదు అంటున్నాడు. రాత్రంతా మేము ప్రయాసపడ్డామయ్యా, రాత్రంతా కూడా మేము ఎంతగానో దాని విషయంలో పోరాడాం. వాళ్ళు జాలర్లు, దే హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ దే వర్క్. వారి యొక్క పనిలో వారికి పెద్ద ఉత్తీర్ణత ఉంది, అనుభవం ఉంది. అయినప్పటికీ కూడా రాత్రంతా కూడా వారు పడినటువంటి ప్రయాసం ఏమైపోయిందట? వ్యర్థమైపోయింది. అప్పుడు యేసుప్రభువు వారు ఏం చెప్తాడు? అయ్యా ఇదిగో ఆయనను నా మాట చొప్పున మీరు ఏం చేయాలట? వల వేయుడి అని వారికి ఆజ్ఞాపిస్తారు. వారు అన్నారు, అయ్యా ఎందుకయ్యా, ఇందులో మేము ఎక్స్పర్ట్స్మి. ఏ టైంలో చేపలు పడతాయో, ఏ టైంలో పురుగులు పడతాయో, ఏ టైంలో వల వేయచ్చో, ఏ టైంలో వల వేయకూడదో మాకు బాగా తెలుసు. కాబట్టి ఇక ఈ టైంలో వేసి కూడా అనవసరం, ఎందుకంటే ఎండ కూడా వస్తూ ఉంది, చేపలు పడవన్నా. యేసుప్రభువు వారు అంటాడు, అయ్యా లేదు, అయినా నా మాట చొప్పున మీరు వల వేయండి. అయినా నా మాట చొప్పున
యేసుప్రభు వారి మాటను వారు గౌరవించి, అప్పటికి పెద్ద విశ్వాసాలు కాదు, ఆయన పెద్ద బాండింగ్ కూడా లేదు. లేకపోయినప్పటికీ కూడాను అరే ఈయన ఏదో ఇప్పటి వరకు కూడా ఏదో బోధ చేశాడు, ఇప్పటి వరకు కొన్ని మంచి మాటలు చెప్పాడు, సరే ఆయన చెప్పిన రీతిగా వల వేద్దామని వారు కొంత లోతుకు నడిపించి వల వేసినప్పుడు అక్కడ జరిగిన అద్భుతమో, వలలు పిగిలిపోయినంతగా ఆశీర్వాదం ఆ వలల్లోనికి వచ్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమె హల్లెలూయా. మరి వారి వల్ల కాక ఇతర పడవల వారిని కూడా సహాయం అడిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నటువంటిది ఏమిటంటే, జాలరి అనేటటువంటి సువార్థికుడు కూడా దేవుని వాక్యం అనేటటువంటి వల వేసినప్పుడు ఆ వలలో పడేటటువంటి చేపలుగా మన ఆత్మీయ జీవితాలు ఉండాలి. చాలాసార్లు కూడా జాలరి అనేటటువంటి సేవకుడు దేవుని వాక్యం చెప్తా ఉన్నప్పుడు చాలామంది వాక్యం ఎలా వింటారు అంటే, కొన్ని దీవెనకరమైన మాటలు అయితే నా కోసం, నా దీవెన కొరకు అంటారు. కొన్ని గద్దింపు మాటలు, కొన్ని కఠినమైన మాటలు వచ్చినప్పుడు ఇది ఖచ్చితంగా మాడపరుచుకి బాగా సెట్ అవుతాను, ఇది ఖచ్చితంగా మత్తతోనే దేవుడు మాట్లాడుతున్నాడు అనుకో, లేకపోతే ఖచ్చితంగా నా తమ్ముడితో మాట్లాడుతున్నాడు, లేదా మా మామతో మాట్లాడుతున్నాడు అనుకుంటాడు. కానీ అరే సావకుడనే జాలరి ఆ వాక్యం అనేటటువంటి వలను నా మీదే విసిరడనే ఆ వలలో పడేటటువంటి చేపలుగా మనము అంగీకరించాలి. మనకి ఏ కాడికి కూడా ఆశీర్వాదం వచ్చినాలు కావాలి, ఏ కాడికి కూడా దీవెన వచ్చినాలు కావాలి, గద్దింపుల అవసరం లేదు, ఏ కాడికి కఠినమైనటువంటి మాటలు అవసరం లేదు. ఎప్పుడు కూడా తేలిగా ఉండేటటువంటివి, ఎప్పుడు కూడా తీయగా ఉండేటటువంటివే కావాలి. కానీ ఏదైనా హెచ్చరిక మాటలు కానీ, ఏదైనా కొంత గద్దింపు మాటలు కానీ వచ్చినప్పుడు మనము దానికి సబ్మిట్ అవుతున్నామా, ఆ వలలో పడుతున్నామా, ఆ వలలో పడినటువంటి చేపలుగా మన జీవితాలు ఉంటున్నాయా? మనం ఆయన చేతుల్లోనికి వెళ్ళాలి, ఆశీర్వదించబడాలి అంటే మొదటగా వాక్యం అనే వల విసిరినప్పుడు ఆ వలలో పడినటువంటి వారు. వ్యభిచారం గురించి చెప్పాడా, ఆ వలలో పడు సరి చేసుకో. దొంగతనం గురించి చెప్పాడా, ఆ వలలో పడు సరి చేసుకో. లేదా లోక సంబంధమైనటువంటి వ్యసనాల గురించి చెప్పాడా, వలలో పడి సరి చేసుకునేటటువంటి వారిగానే ఉండాలి. కానీ అసలు నాకు సంబంధం లేని సబ్జెక్ట్గా అన్నట్టుగా మన జీవితాల్లో ఉండకూడదు. ఏదో దేవుడు ఏ వైపు నుంచి మనతో మాట్లాడుతున్నాడో, ఏ రీతిగా అయినా మాట్లాడదలుచుకున్నాడో ఆ వలలో పడినప్పుడే అవి మనకు అర్థమవుతూ ఉంది. అందుకని మొట్టమొదటిగా ఆయన చేతుల్లోనికి మనం వెళ్ళాలి అంటే వలలో పడినటువంటి చేపల వలె ఉండాలి. ఒకవేళ పడకపోతే పరిస్థితి ఏమిటి? నోవాహు 120 సంవత్సరాలు వల వేస్తానే ఉన్నాడు. ఆయన ఎన్ని సంవత్సరాలు ప్రకటించాడు? 120 సంవత్సరాలు. ఒక్కడంటే ఒక్కడు కూడా సువార్త అనేటటువంటి వలలోనికి రాలా. ఒకానొక రోజు వచ్చింది, కేవలం నోవాహు కుటుంబం మాత్రమే సేవ, మిగిలిన వాళ్ళందరూ కూడా తుడిచిపెట్టుకుని పోయారు. మరి అదే యోనా నినివే పట్టణానికి వెళ్ళి 3 రోజులే సువార్త ప్రకటించాడు. అయితే ఆ రాజు కూడా, ప్రజలు కానీ అధికారులు కానీ అందరూ కూడా సువార్త అనేటటువంటి వలలో పడితే 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఆ సువార్త అనేటటువంటి వలలో పడడం వల్ల తమ పట్టణాన్ని వారు ఏం చేసుకున్నారు? కాపాడు. కాబట్టి మనము మొట్టమొదటిగా ఆయన చేతుల్లోనికి వెళ్ళాలి అంటే వలలో పడినటువంటి చేప వలె మన జీవితాలు, మన ఆధ్యాత్మిక జీవితాలు ఉండాలి. మరి ఎందుకనగా జాలరి అనేటటువంటి సేవకుడు ప్రతి ఆదివారం, ప్రతి శనివారం లేదా ప్రతి శుక్రవారం ఆయన సువార్త అనేటటువంటి లేదా వాక్యం అనేటటువంటి వలను విసిరినప్పుడట ఆ వలలో మనం చిక్కుకునేటటువంటి వారిగా ఉండాలి. లేకపోతే ఒక పక్క నుంచి అపవాది కూడా వలలు వేస్తూనే ఉన్నాడు. ఈ వలలో పడలేదంటే ఖచ్చితంగా ఆ వలలోనైనా పడతాం, అంతే కదండి. ఒక చెరువులో 100 చేపలు ఉన్నాయి అనుకోండి, 10 మంది వలలు వేస్తుంటే ఒకటి దాంట్లో కాకపోయినా ఒకటి దాంట్లో అయినా పడాల్సిందే. చెరువులోనే ఉంటాను, ఎవరికి దొరకను అనుకోవడానికి వీలు లేదు. ఏదో ఒక రోజు, ఈ రోజు కాకపోయినా రేపైనా సరే పడాల్సిందే. కానీ జీవితాంతం నేను ఇందులోనే ఉంటాను, నన్ను ఎవరేం చేయలేరు అనుకోవటానికి లేదు. మనం కూడా లోకం అనేటటువంటి సముద్రంలో కొనసాగుతూ ఉన్నప్పుడు దేవుని కృపను బట్టి జాలరని సువార్థికుడు దేవుని వాక్యం అనేటటువంటి వలను విసురుతూ ఉన్నప్పుడట ఆ వలలో పడినటువంటి చేపల వల్ల మనం ఉండాలి. అలాగే రెండవదిగా వలలో పడినటువంటి తర్వాత ఆ చేప పరిస్థితి ఎలా మారిందంటే, రెండవ చేప కాల్చబడినటువంటి చేప. అదే లూకాసు సువార్త, ద బుక్ ఆఫ్ లూక్ చాప్టర్ 24 24వ అధ్యాయాన్ని కనుక గమనించినట్లయితే
అదే లూకా సువార్త 24వ అధ్యాయం గమనించినట్లయితే 36 నుండి కూడా మనం గమనిస్తే అక్కడ కాల్చబడినటువంటి చేప మనందరికీ కూడా కనపడతా ఉంటుంది. యేసు ప్రభువారు తిరిగి లేచినటువంటి తర్వాత ఆయన కొంతమంది శిష్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు వారు దయ్యమని భూతమని భయపడుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన వారి మధ్యకి వెళ్ళి నేనే ఆయనని చెప్పినప్పటికీ కూడాను వారు ఏంటంటే వారు కొంత భయాందోళన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ అప్పుడు యేసు ప్రభువారు అంటున్నటువంటి మాట, మీ దగ్గర తినటానికి ఏదైనా ఉన్నదా అంటారు. 41వ వచనం, తినటానికి ఏదైనా ఉందా అంటే వారప్పుడు 42వ వచనంలో రాయబడిన మాట, కాల్చిన చేప ముక్కను ఆయనకిచ్చిరి. అక్కడ రెండవ చేప, ఏ చేప కనపడుతుంది? కాల్చబడినటువంటి చేప. ఇప్పుడు వలలో పడినటువంటి చేప కాల్చబడినటువంటి చేపగా మారాలి. ఈ కాల్చబడినటువంటి చేపను దేవుడు ఉపయోగించుకున్నాడు. కాల్చబడటం అనగా దీని యొక్క అర్థం ఏమిటి అంటే ఇది శ్రమలకు సాదృశ్యంగా ఉన్నది. ఈ కాల్చబడినటువంటి చేప ఎప్పుడైతే ఇది వలలో పడినటువంటి చేప అయిందో ఆ తర్వాత ఆ చేప ఏమవ్వాలంట? కాల్చబడాలి. ఆ చేప కాల్చబడాలి. కాల్చబడకుండా ఆశీర్వాదం ఉన్న ఫలంగా రావాలంటే రాదు. కాల్చబడకుండా ఆశీర్వాదం అనేది ఉన్నట్లుగా దీవించబడాలంటే రాదు. వలలో పడినటువంటి మనమట కాల్చబడినటువంటి వారిగా ఉండాలి. అప్పుడే యేసయ్య మనను వాడుకుంటాడు. యేసయ్య మనల్ని వాడుకోవాలంటే కాల్చబడటం. అప్పుడే కదా గొప్ప సాక్ష్యం మన జీవితాల్లో వస్తుంది. అప్పుడే కదా గొప్ప సాక్షిగా మార్చబడగలం. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప భక్తులందరూ కూడా ఆశీర్వాదానికి ముందు కాల్చబడినటువంటి వారు కదా. అబ్రహాం కానివ్వండి, లేదంటే ఇంకా కొంతమంది గొప్ప గొప్ప భక్తులను కూడా జ్ఞాపకం చేసుకున్నట్లయితే కాల్చబడిన యోబు ఒకసారి అంటాడు, ఇబ్బంది అనే కొలుములో నేను కాల్చబడ్డాను. ఎంత గొప్పగా ఆశీర్వదించబడ్డాడు. నిజమే, కాల్చబడకపోతే మనకు ఉపయోగం ఉండదు. కాల్చబడకపోతే, శ్రమలు పడకపోతే, శ్రమను తట్టుకోకపోతే ఆశీర్వాదం అనేది రాదు. ఒకసారి ఒక ఊరిలో ఒక వ్యక్తి కొండలో ఆ పాట్స్ తయారు చేసేటటువంటి వ్యక్తి కొండలు తయారు చేస్తూ ఉన్నాడు. కొండలు తయారు చేస్తూ ఉన్నప్పుడు కొండలన్నీ కూడా లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది. లాస్ట్ స్టేజ్కి వచ్చిన తర్వాత మళ్ళీ కొంతమందికి ఐడియా ఉంటుంది. వాటిని ఏం చేస్తారంటే కొండలన్నీ తయారైపోయిన తర్వాత వాటిని ఒక చోట పెట్టి కాలుస్తారు. కాలిస్తేనే కొండ గట్టిపడి దేన్నైనా తట్టుకోడు. అప్పుడు ఒక కొండంట కాపర్ దగ్గరికి వచ్చి ఆ కొండ అడుగుతుందంట, కాపర్ తీసి పెడుతుంట, అయ్యా నేను మాత్రం కాల్చొద్దయ్యా. అదేంటి ఆ మాట అంటావు? కాల్చిపోతే నీకు విలువేకుండా అయ్యా, ఎక్కడో మైదానాల్లో ఉన్నటువంటి నన్ను తోడుకొచ్చావు, ఎక్కడికి తెచ్చావు, నీళ్లు పోసి నానబెట్టావు, ఆ తర్వాత నా మీద కాళ్ళు వేసి పస తొక్కి పడేసావు, తర్వాత సారి మీద పెట్టి గింగరాలు తిప్పావు, తర్వాత అటు చేసి ఏదో రూపం ఇచ్చావు. కొన్ని ఇచ్చినోడు ఊరుకున్నావా అంటే తీసుకెళ్ళి మళ్ళీ ఎర్రటి ఎండలో ఎండబెట్టావు. ఆ ఎర్రటి ఎండలో పెట్టినోడు ఊరుకున్నావు అంటే రోజు వచ్చి టప్పమని కొట్టాడు. ఇన్ని శ్రమలు ఎదుర్కొంటే మరలా తీసుకెళ్ళి ఇప్పుడు ఎక్కడ వేస్తున్నావు? అగ్నిలో వేస్తున్నావు. ఈ రకంగా కాల్చడం న్యాయమేనా? నీకు మనసుంటే వాటన్నింటినీ కాల్చు, కానీ నన్ను మాత్రం కాల్చొద్దు ప్రభువా, నన్ను మాత్రం కాల్చొద్దయ్యా. సరే, ఆ కొండ బాధను చూసి ఆయన ఎందుకు నేను బాధపడతామని ఆ కొండను పక్కన పెట్టి మిగిలిన కొండలన్నీ కూడా కాల్చిన కొండలన్నీ కూడా ఒక పక్కన ఉన్నాయి. ఈ కాల్చబడ్డ కొండ అయితే ఒకానొక రోజు రాత్రి కలిసి అనుకోని రీతిగా వర్షం పడతాం మొదలైంది. ఆ వర్షం చిన్న చిన్నగా పెద్దదైపోతే ఈ కాల్చబడిన కొండలన్నీ స్టాండర్డ్గా ఉన్నాయి, కానీ ఆ కాల్చబడినటువంటి కొండ మెత్తబడేది కరిగిపోవడం. అప్పుడు కేకలేస్తుంది, అయ్యా కాపురే రా, నేను కరిగిపోతున్నాను, నా రూపం మారిపోతా ఉంది, ఈ వర్షానికి నేను మెత్తబడిపోతా ఉన్నాను, బయటకు వచ్చి నన్ను సేవ్ చేయి అన్నప్పటికీ నీకు కూడాను ఆ కాపరి ఎంత మాత్రం కూడా చివరికి ఆ కొండలన్నీ ఎలాగ రూపించబడి అలాగే ఉన్నాయి. ఈ కొండ ఉదయకాల సమయానికి ఎలాగైపోయిందంటే మట్టి నీళ్ళు వెళ్ళి మట్టిలో కలిసిపోయింది. మన జీవితాలు కూడా అంతే, కాల్చబడినటువంటి కొండలుగా
చేపగా ఉన్నట్లయితే దేనికి ఉపయోగపడదు? ఆ కాల్చబండి కుండలాగా ఉన్నాయి. ఆ తర్వాత రోజు మార్కెట్కి తీసుకెళ్ళాడు, చక్కగా అమ్ముకున్నాడు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని కొరకు దాన్ని ఉపయోగించుకున్నారు. ఈ కాల్చబడినటువంటి కుండ మాత్రం ఎందుకు ఉపయోగం లేకుండా అయిపోయింది. దేవుని వాక్యం అనే వలలో పడినటువంటి తర్వాత కాల్చబడినటువంటి చేపగా మన ఆత్మీయ జీవితాలు మారాలి. కొంతమంది బాప్తిసం తీసుకోగానే టెంప్టేషన్స్ వస్తాయి. యేసు ప్రభువారి జీవితంలో కూడా బాప్తిసం తీసుకోగానే ఆయన శ్రమలు ఎదుర్కొన్నాడు. కొంతమంది విచిత్రం ఏమిటంటే అసలు బాప్తిసం తీసుకోకముందు ఎంత క్రమంగా దేవుని మందిరానికి వస్తారు, ఎంత ఆత్మీయంగా ఉంటారు, ఎంత మంచిగా పరిచయం చేస్తారో, బాప్తిసం తీసుకున్న తర్వాత ఏదో ఒక శోధన వస్తుంది, ఖచ్చితంగా అప్పుడు ఉన్నటువంటి ఆత్మీయత మాత్రం వారు పోగొట్టుకుంటారు. అప్పుడు ఉన్నటువంటి ఆత్మీయతలు ఉండరు. ఎందుకనంటే ఆ ప్రభువు నిన్ను కాలుస్తూ ఉన్నప్పుడు దాన్ని నువ్వేం చేస్తున్నావు, తట్టుకోలేకపోతూ ఉన్నావు. కానీ దేవునికి ఉపయోగపడే పాత్రగా ఉండాలి, మనుషులకు ఉపయోగపడే పాత్రగా ఉండాలి, దీవించబడినటువంటి పాత్రగా ఉండాలి అంటేనట మన జీవితాలు రెండవదిగా ఎలాగ మార్చబడాలంటే కాల్చబడినటువంటి చేప వలె మార్చబడ్డాడు. ఒకటి వలలో పడినటువంటి చేప, రెండవదిగా కాల్చబడినటువంటి చేప, మూడవదిగా ఉపవాసం ఉన్నటువంటి చేప. చేపలు కూడా చూడండి. ద బుక్ ఆఫ్ యోనా గ్రంథము 2వ అధ్యాయం, యోనా గ్రంథము 2వ అధ్యాయాన్ని కానీ గమనించినట్లయితే ఆ యోనా గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం, అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ అది యోనాను నేల మీద కప్పివేసెను అన్నటువంటి మాట మనందరం కూడా గమనిస్తాము. ఇక్కడ యోనా విషయంలో ఒక మత్స్యము, ఒక చేప 3 దినాల ఉపవాసము ఉంది. యోనా మనందరికీ తెలుసు, ఆ మత్స్యము గర్భంలో ఎన్ని దినాలు ఉన్నాడు? 3 దినాలు ఉన్నాడు. యోనాను సముద్రంలో పడవేయగా, యోనా ప్రార్థన చేయగా ప్రభు మత్స్యానికి ఆజ్ఞిస్తాడు, ఇదిగో ఎలాగైనా సరే అతన్ని నువ్వు తీసుకువెళ్ళి నినివే ఒడ్డును కక్కివేయాలని మత్స్యానికి ఆజ్ఞించినప్పుడు అది యోనాను మింగిన తర్వాత ఏది కూడా తినకుండా 3 దినాలు యోనా కోసం ఆ చేప ఏముందట? ఉపవాసం అనేటటువంటిది. ఎందుకంటే ఒకవేళ ఏదైనా తింటే దానితో పాటు యోనా కూడా డైజెషన్ అయిపోతాడేమో. ఏది తినకుండాట నాకు ఆజ్ఞించినటువంటిది మనుషులు కాదు, దేవుడైనటువంటి యెహోవా నాకు ఆజ్ఞించాడు అన్నటువంటి మంచి మనసుతోనట ఆ యొక్క మత్స్యము, ఆ చేప 3 దినాలు యోనా కొరకు ఏమున్నదట? ఉపవాసం అనేటటువంటిది ఉన్నది. ఇప్పుడు యేసు ప్రభువు వారి చేతిలోనికి మనం వెళ్ళాలి అంటే, ఆయన ద్వారా ఆశీర్వదించబడాలి అంటే కేవలం స్వార్థని వలలో పడితే సరిపోదు, పడిన తర్వాత కాల్చబడితే సరిపోదులే. కానీ కాల్చబడినటువంటి మనం ఉపవాసం ఉండేటటువంటి వారిగా ఉండాలి. మన ఆధ్యాత్మిక జీవితంలో ఉపవాసం అనేటటువంటిది చాలా గొప్ప కార్యాలు జరిగిస్తుంది. మరి దానికి అసలు ఏం అవసరం? తిమింగలానికి ఆ చేపకి ఏం అవసరం? ఎవరి కొరకు ఉండాలి? దానికి పరలోకంలో స్థానం కూడా లేదు. పరలోక రాజ్యం మన కొరకు ఏర్పాటు చేస్తుంది, కానీ జంతువుల కొరకు, లేదంటే పక్షుల కొరకు, లేదంటే ఆ సముద్ర గర్భంలో ఉండే వాటి కొరకు కాదు కదా ఏర్పాటు చేస్తుంది. అయినప్పటికీ కూడాను దేవుడు ఆజ్ఞించాడని చెప్పి ఆ మత్స్యమట 3 దినాలు కూడా ఏమీ తినకుండా యోనా కొరకు అలాగే ఉపవాసం. మనం ఏం చేయాలంటే మన జీవితాల్లో కొన్ని పొందుకోవాలి, కొన్ని ఆశీర్వాదాలు పొందుకోవాలి అంటే మనం కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసేటటువంటి వారిగా ఉండాలి. ఉపవాసం ఉన్నటువంటి చేప వలె మార్చుకోవడం. అంతెందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు, ఏదో తిరణాలకో ఏదో ఫంక్షన్కో లేదా మరొక చోటుకి వెళ్ళాం, వాళ్ళు ఏం చేస్తారు? ఏదైనా చూసినప్పుడు, టాయ్స్ చూసినప్పుడు ఏదో ఒకటి కావాలని అడుగుతారు. అడిగినప్పుడు కొన్ని వాళ్ళు మేలు కోరి వద్దంటాం, కొన్ని డబ్బులు లేక వద్దంటాం, పరిస్థితులు రకరకాలుగా. అయితే ఆ బొడ్డోడు ఏం చేస్తాడు? ఇంటికి వచ్చిన తర్వాత ముందుగా వాడు ఏమి తినడం, నాకు వద్దు, నాకు అది కొనిస్తేనే తింటానంటాడు. ఒరే నీరసం వచ్చింది ఏది చెప్పినా వాళ్ళు తినడం. తర్వాత మళ్ళా సరైన పొట్టమాడితే వాడే తింటాడని వాళ్ళ అమ్మ కూడా పట్టించుకోదు. సాయంత్రం కూడా వాడు ఏమి తిన్న అలుగుతాడు, నాకు అది కొనిస్తేనే నేను తింటాను, నాకు ఇస్తేనే. అంటే అది వాడి లెక్కలో వాడి ఫాస్టింగ్, అది వాడు ఉపవాసం అలా ఉండదు. ఆ తర్వాత తల్లి కొద్దిగా మరి జాలి అనిపిస్తుంది కదా పిల్లలు ఏం తినకపోతే. ఆ తర్వాత తినకపోవడం, ఆడటం వల్ల కొంత నీరసం కూడా వచ్చింది. వాడైనా సరే తినడం, రాత్రి కూడా తినడం, తెల్లారి కూడా తినకపోతే ఊరుకుంటావా? తినకపోతే అసలు తినకపోతే పెద్ద రోగం, హాస్పిటల్కి వెళ్ళి
అటువంటిది తినగలిగిన వాడు కావాలని తినలేదంటే ఎలా ఊరుకుంటాం? ఇక ఎలాగైతేనేమి ఆ రోజు మధ్యాహ్నం కూడా తినలేదనుకోండి, ఇక ఆమెకి జాలి కలిగింది, ఆ ఇంటాయనకి జాలి కలిగింది. ఒకవేళ డబ్బులు లేకపోయినా అప్పు చేసైనా సరే వాడికి కావలసింది వారికి తీసుకొచ్చి ఇస్తారు. అప్పుడు వాడు కడుపు నిండా చక్కగా తిని హ్యాపీగా. అలాగే దేవుని సన్నిధిలో కూడా మనం అలగటం కాదు, మళ్ళీ అలగటం అంటే చాలా దూరం పోతుంది. మరి మీకు ఆ టాపిక్ ఇట్లా సంఘాలు అలగటం వాటి గురించి అది నాకు సంబంధం లేని విషయం. మరి అలా అలగటం కాదు, ఉపవాసమైన అలగటం కలిగి ఉండాలి. ఒక చేపకేం కర్మండి, దానికి ఏం పని? యోనా కొరకు 3 దినాలు తినకుండా ఉంది. అలాగే మనం కూడా కొన్ని ఆశీర్వాదాలు, కొన్ని దీవెనలు పొందుకోవాలి. అసలు ముందు ఆయన చేతుల్లోకి వెళ్ళాలంటే ఉపవాసం ఉన్నప్పుడు, అదిగో ఒకనొక చోట అంటాడు, నా పిల్లలైనటువంటి వారు కన్నీళ్ళు విడుస్తుంటే నేను చూస్తూ ఎలా ఉంటున్నాను ప్రభు. ఉపవాసం ఉండి కన్నీరు గార్చి మనం ప్రార్థన చేసేటటువంటి వారు. బైబిల్ గ్రంథంలో ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే జరగనటువంటి సందర్భం ఒకటి కూడా లేదు. అది ఏ మేలైనప్పటికీ కూడాను ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం వల్ల ఆ మేలు పొందకపోవడం అనేది లేదు. ఒకసారి కొంతమంది శిష్యుల దగ్గరకు ఒక దయ్యం పట్టిన బిడ్డను తెస్తే వాళ్ళు వదిలించలేకపోతే యేసు ప్రభువు వారి దగ్గరికి తీసుకెళ్తే ఆయన గద్దిస్తే వెంటనే విడిచిపోతే, ప్రభువా ఇది ఎలా సాధ్యం, ఎలా జరిగింది అని ఆయన అన్నప్పుడు, మరి నిజముగా ప్రభు అంటుంది కేవలం ప్రార్థన మూలంగానే సాధ్యం. ఏ ప్రార్థన అంటే ఉపవాస. కనీసం మన కుటుంబం కొరకు, మన బిడ్డల కొరకు, వారి భవిష్యత్తు కొరకు. ఎందుకంటే లోకము జనరేషన్ చాలా మారిపోయింది, పరిస్థితులు వేరుగా ఉన్నాయి. కాబట్టి మన కుటుంబ దీవెన కొరకు, మన సంఘ దీవెన కొరకు మనం ఏం చేయాలంటే వారంలో ఒక్క రోజన్నా సరే, ఒక పూట అయినా సరే ఉపవాసం ఉండి ప్రార్థన చేసేటటువంటి వారిగా. ఈవెన్ డాక్టర్స్ కూడా చెప్తున్నారు, అసలు ఒక రోజు తినకుండా ఉండి జస్ట్ అల్పాహారం తీసుకుంటే మన శరీరానికి కూడా చాలా మేలు. వారంలో 7 రోజుల్లో 3 పూటలు తినేయటం కన్నా కూడా వారంలో ఒక రోజు తినకుండా ఏదైనా సూప్స్తో కానీ లేదంటే చిన్న అల్పాహారంతో కానీ గడపడం అనేటటువంటిది మన శరీరానికి కూడా చాలా దీవెనకరం అని చెప్తాం. కాబట్టి 3వదిగా, ఒకటి వలలో పడిన చేప, 2వదిగా కాల్చబడిన చేప. ఆ కాల్చబడిన చేప ఇప్పుడు ఎలా గడుపుతుందంటే ఉపవాసం ద్వారా గడుపుతూ ఉంది. మన దీవెన కొరకు, మనం అనుకున్నది పొందుకున్న కొరకు ఉపవాసం ఉండేటటువంటి వారిగా మన జీవితాల్లో ఉండాలి. 3వ చేప ఉపవాసం ఉన్నటువంటి చేప. అయితే ఆ ఉపవాసం ఉన్నటువంటి చేప దాని ఉపవాసం వృధాగా పోల. యోనా కొరకు అది 3 రోజులు ఉపవాసం ఉంటే, యోనా ఇళ్ళకు 3 రోజులు సువార్త ప్రకటిస్తే అనేక మంది తమ పాపములను ఒప్పుకొని అక్కడ ఏం చేశారు, నినివేలో పశ్చాత్తాపడ్డారు. కాబట్టి ఇది 3 దినాలు ఈ చేప ఉపవాసం ఉంటే అక్కడ గొప్ప కీడు జరగకుండా ప్రభు ఆపేశాడు. చూసారా, ఈ చేప ఉపవాసం మూలంగా నినివే పట్టణంలో గొప్ప కీడు అనేటటువంటిది జరగకుండా ప్రభు దాన్ని ఏం చేశాడు, కొట్టివేశాడు. అలాగే మనం ఉపవాసం ఉంటే మనకు ఉపయోగం లేకపోయినా మన కుటుంబ యజమానురాలకు, యజమానుడికు, బిడ్డలకు, లేదా ఎవరి కొరకు ఉన్నావో వారికి అది గొప్ప దీవెనకరంగా ఉండబోతుంది. కాబట్టి 3వ చేప ఉపవాసం ఉన్నటువంటి చేప. 4వదిగా మరొక మాట జ్ఞాపకం చేసి ముగించేస్తాను. 4వ చేప ఇది మనందరికి కూడా కోపం తెప్పించేటటువంటి చేప. ఎందుకనంటే ఇది దేవునికి ఇచ్చేటటువంటి చేప. చేప కూడా దేవునికి ఇచ్చింది, మనుషులు ఇవ్వటమే కదా. చూద్దాం అది కూడా. ద బుక్ ఆఫ్ మాథ్యూ, మత్తయి సువార్త 17వ అధ్యాయము. మత్తయి సువార్త 17వ అధ్యాయాన్ని కానీ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ 24వ వచనంలో అనుకుంటా ఒక చేప ఉంటుంది. ఇదిగో 24వ వచనంలో కొన్ని విషయాలు ఉన్నాయి. వాళ్ళ కపెర్నహూము అనేటటువంటి ప్రాంతానికి వచ్చినప్పుడు కొంతమంది, అయ్యా నువ్వు మీ ప్రభువారు ఇదిగో మరి కప్పం కట్టని వారు అడిగినప్పుడు యేసు ప్రభువారు ఆ మాటలు అంటాడు కదా, అయ్యా నువ్వు సముద్ర తీరానికి వెళ్తా గాలం తీసుకో, ఆ గాలం తీసుకెళ్ళి కానీ నువ్వు అందులో వేసినప్పుడు ఒక చేప వస్తుంది. మొదటగా వచ్చినటువంటి చేప నోరు కానీ నువ్వు తెరిచినట్లయితే ఆ చేప నోట్లో ఏముంటుందట, ఒక శక్యం ఉంటుంది. నా కరశక్యము నీ కరశక్యము పన్ను అనేది కట్టాయి అంటాడు. ఆయన అలాగే వెళ్తాడు. అలాగే వెళ్ళిన తర్వాత 27వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి దాని నోరు తెరిచిన ఎడలో ఒక శక్యము దొరుకును, దానిని తీసుకుని నా కొరకు నీ కొరకు
వారికి ఇమ్మంటాడు. ఆయన అలాగే వెళతాడు, గాలం వేస్తాడు. కొద్దిసేపటి తర్వాత ఒక చేప పడిద్ది. ఆ చేప నోట్లో ఏమంటుందట? షెకేమంటుంది, దాన్ని పండుగండి. మరి నాలుగవదిగా మనం యేసుప్రభు వారి చేతుల్లోనికి వెళ్ళాలి, దేవుని చేతుల్లోనికి వెళ్ళాలంటే మరి ఇది కష్టమైనా కానీ దేవునికి ఇచ్చేటటువంటి చేప వలె మనం ఎప్పుడు కూడా మనం ప్రభుని అడుగుతాం, ప్రభు నాకు అది ఇది 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 అది అని అడుగుతాం. కానీ ప్రభు నేను నీకు ఇది ఇస్తా అది ఇస్తా ఇది ఇస్తా అని అంటారా? మరి మొన్న విషయంలో కొంత కోపం వచ్చింది మా విశ్వాసం. మరి చాలామంది మంచి తీర్మానాలు చేసుకుంటున్నారు, మంచి మంచి ఉపవాసం ఉంటాము, శుక్రవారం ప్రార్థన, ఇవి ఈ మధ్య కొత్తగా కొన్ని తీర్మానాలు నాకు ఎటువంటి అయ్యేంటంటే, మొన్న కొన్ని మనకి మెమోరియల్ ప్రేయర్స్ జరిగిన జ్ఞాపకార్థ కొడుకులు జరిగినప్పుడు కొంతమంది తినలేదు భోజనం. అంటే చాలా తక్కువ మంది. కొన్ని చోట్ల కూడా నేను గమనించాను. ఇది ఏది మన సర్కిల్ ఏదైనా మన సంఘానికి వచ్చినప్పుడు మనకు తెలిసిన వారు మనం ఏదంటే కీడుకు సంబంధించిన మేము తినమని తీర్మానం చేసుకుంటాం, లేకపోతే జ్ఞాపకార్థ కోడికలు తినమని తీర్మానం చేసుకుంటాం. అవి ఉన్నాయి. ఒకవేళ ఇక్కడ మీలో ఎవరైనా ఉన్నారేమో నాకైతే తెలియదు, ఉంటే దయచేసి క్షమించండి. నేను ఒక మాట అన్నా, అసలు ఈ కడుపుకి తినేదాని వల్ల నష్టం ఏంటి? పౌలు అంటాడు, నువ్వు ప్రార్థన చేసుకున్న ప్రతిదీ పవిత్రం అయిపోతుందరా, అయినా తినన్నా మంచిదే తీర్మానం. ఒకవేళ అలా ఎవరైనా చేసుకున్న వారు ఉన్నా మంచిదే, నేను కాదంట్లో మీ తీర్మానం మీదే. ఎప్పుడైనా తీర్మానం చేసుకున్నావు నీకు ఈ ₹1,00,000 ఇస్తా ప్రభు, ఎప్పుడైనా తీర్మానం చేసుకున్నావు 50,000 ఇస్తా ప్రభు అని అదే కోపడ్డా. నీకు అంతగా తీర్మానం చేసుకుని అనిపిస్తే చెయ్యి ప్రభు, ఇదిగా వచ్చే సంవత్సరం కల్లా మందిరానికి నేను ₹1,00,000 ఇస్తాను, అంతేగాని దినం కూడా తిన్నాను తీర్మానం చేసుకుని దానివల్ల ఉపయోగం ఏముంది? అది ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వస్తుంది, వాడికి ఇష్టమైతే పెడతాడు, లేకపోతే పెట్టాడు. ఆ తీర్మానాలు కాదు మెయిన్. మనం తీసుకోవాల్సిన తీర్మానాలు దేవునికి ఇచ్చే తీర్మానాలు తీసుకోవాలి. మనం ఒక పూట అప్పుడు ఆ రోజు ఆ దినం కూడా తినలేదంటే పోనీ ఆ రోజు ఉపవాసం ఉంటావా? ఉండవు. ఇంటికి వెళ్ళి ఇంట్లో వైట్ రైస్ తింటావుగా, నీ ఇంట్లో నువ్వు వండుకున్నా తింటావుగా, పోనీ దానివల్ల దేవునికి ఉపయోగం ఏముందో? నువ్వు తినకుండా ఉపవాసం ఉన్నా, అరే ఉపవాసం ఉంది ప్రార్థన చేస్తుందని ఒక థియరీ ఉంది. ఇప్పుడు ఇక్కడ తినకపోయినా నువ్వు ఇంటికి వెళ్ళి నీ ఇంట్లో తిన్నావు, దానివల్ల ఉపయోగం ఉంది? అది ఉపవాసంగా కూడా లేదు కదా. దేవునికి ఇచ్చే తీర్మానాలు కొన్ని ఉండాలి. బైబిల్ గ్రంథంలో ఆ గ్రేటెస్ట్ ప్రేయర్ ఒకటి ఉందండి. బైబిల్ గ్రంథం గొప్ప ప్రార్థన, దేవునికి ఇచ్చే ప్రార్థన చేసింది ఒక ఆవిడ. ఎవరో తెలుసా? హన్న. అయ్యా నాకు బిడ్డని, అది చాలా గొప్ప ప్రార్థన బైబిల్ గ్రంథాల్లో. దేవునికి ఇచ్చే ప్రార్థన చేసిన మొట్టమొదటి స్త్రీ. నాకు ఒక బిడ్డని, ఆ బిడ్డని ఇస్తే నేను మరలా నీకే ఇచ్చేస్తాను, మళ్ళా తర్వాత పుడతారో పుట్టరో కూడా తెలియదు, అయినా నువ్వు ఇచ్చింది నేను నీకే ఇస్తాను. ఈరోజు మనకున్నవన్నీ కూడా ఆయన ఇచ్చినటువంటివి. కాబట్టి మనం కూడా దేవునికి ఇచ్చేటటువంటి చేప వలె ఉండాలి. మనకు కలిగిన దాంట్లో ఏమి ఇవ్వాలంటే కలిగిన దాంట్లో లేనిదేమి ఈయన అవసరం. నీకున్నదేమి, నీకు ఇచ్చిన ధనంలోనే కొంత ఈ దేవుని పని కొరకు, నీకు ఇచ్చిన సమయంలోనే కొంత సమయం ఈ దేవుని సన్నిధి కొరకు, నీకు ఇచ్చిన బలంలోనే కొంత పని చేయి దేవుని పరిచర్య కొరకు. దేవునికి ఇచ్చేటటువంటి చేపల వల్లే ఉండాలి, కానీ ఎప్పుడు దేవుని దగ్గర తీసుకునేటటువంటి చేపల వల్ల మన ఆధ్యాత్మిక జీవితాల్లో ఉండకూడదు. ఒకసారి ఒక ప్రాంతంలో ఒక సహోదరుడు సువార్త పాటిస్తాడు. ట్రైబల్ ఏరియా అదంతా కూడా లంబాడి తండంట. ఆ తండాలోకి వెళ్ళి సువార్త పాటిస్తాడు. కేవలం ఒక 15-18 మంది ఉంటారు. ఒక చర్చి కూడా లేదు. అక్కడ ఒక చెట్టు కింద ఆయన కనీసం కూడా ఒక 8 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి ఆయన ఉన్న ప్రాంతం నుంచి సువార్త ప్రకటించాలన్న భారత్ అక్కడికి వెళ్ళి సువార్త పాటిస్తాం. ఎలాగే ఎండలో అంటే బాగా అలసిపోయి ఆ రోజు 15 మంది వచ్చి కూర్చుంటే అన్నాడంట, అమ్మా అంత దూరం నుంచి నేను నడుచుకుంటూ వచ్చి అడవుల్లో ఈ తుప్పల్లో ఈ చెట్టు కింద ఉండి మీకు పాటలు పాడి, వాళ్ళ పాటలు రావు అవి ఏమి రావు, ఎందుకంటే కొత్తగా పెడుతున్నాడు ఆయన. అయితే నాకు కొద్ది కష్టంగా ఉంది. మరి రీఛార్జబుల్ స్పీకర్ అని ఒకటి ఉందమ్మా, ఒక 6,000 ఖర్చు అయింది. అది మీరందరి మీద పోగు చేసి ఒక 3,000 ఇస్తే నేను ఒక 3,000 వేసుకుని దాన్ని కొంటానంటే వాళ్ళందరూ కూడా సరే అయ్యగారు ఆలోచిస్తాము, మా అందరి కూలీలు తక్కువ, అంత ఇయ్యలేము, అదేం సరే అంత ఉంటే అంత ఇయ్యండమ్మా. అయితే ఆ వారం కొత్తగా ఒక ఆవిడ మందిరానికి వచ్చిందంట. ఆ రోజే రావటం వాళ్ళ తండాలో ఆవిడ కొత్తగా వచ్చింది. ఆవిడ వస్తానే ఒక మేకపిల్లని సంఖలో పెట్టుకుని వచ్చిందంట. వచ్చి ఆవిడ పాస్టర్ గారితో అందంట,
అయ్యా ఈ మేకపిల్లకి బాగాలేదు, కొద్దిగా ప్రార్థన చేయండి. ఆమె విధవరాలు, భర్త లేడు, పిల్లలు ఇప్పుడు వదిలేసి వెళ్ళిపోయారు. దగ్గర 40 సంవత్సరాలు ఆవిడట. అయితే ఆ పాస్టర్ గారు ప్రార్థన చేశాడు, ఆవిడ వెళ్ళిపోయింది. మరొక ఆదివారం వచ్చింది. మరొక ఆదివారం అనేటటువంటిది వచ్చినప్పుడు మరలా ఆవిడ వచ్చింది. మరలా మేకపిల్లని తీసుకుని వచ్చింది. ఆవిడ వచ్చి ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత పాస్టర్ గారి దగ్గరికి వస్తామ్మా, మేకపిల్ల ఎలాగుంది, బాగుందా, ఆరోగ్యంగా ఉందని, ఆరోగ్యంగానే ఉన్నాయి. మరి ఇదేనాదంటే ఇది అది కాదు. మరి ఇదేందుకు తెచ్చావంటే, అదేనయ్యా నువ్వేదో కొంటానని అన్నావు మొన్నవారం, దాన్ని కొనటానికి ఇదిగో దీన్ని తీసుకెళ్ళి మార్కెట్లో అమ్మితే ఇంచుమించు ఒక 4,500-5,000 వస్తాయి. ఆ మిగిలిన 1,000 రూపాయలు నువ్వు వేసుకుని కొనయ్యా. అదేంటమ్మా వాళ్ళందరూ ఉన్నారంటే, కానీ అయ్యా వాళ్ళందరూ కూడా ఇచ్చే పరిస్థితుల్లో లేరు. మరి నువ్వు ఎప్పుడు మందిరానికి వచ్చేదానివి కాదు, నీకేందుకు అసలు సంబంధం, నీ వాళ్ళు ఎవరైనా ఏమన్నా అంటారంటే నా వాళ్ళు ఎవరో లేరయ్యా. అయితే ఆ సావుకుడు వద్దు అంటాను, కానీ అయిష్టంగానే చూసిన అక్కడ ఆమె గొప్పతనం చూడండి. రోగం వచ్చింది ఆమె ఉంచుకుని మంచిది దేవునికి ఇచ్చేసింది. రోగం వచ్చిందేమో ఆవిడ ఇంట్లో ఉంచుకుంది, మంచిది చెప్పి దేవునికి ఇచ్చింది. అయితే ఆవిడ ఇచ్చిన తర్వాత కొంతమంది జనాభా ఉంటారు, వాళ్ళు ఈరు ఇచ్చేవాళ్ళని ఏమన్నా ఇచ్చిన తర్వాత సూటిపోటిగా మాట్లాడుకుంటారు. ఆవిడ కూడా అంట, దీనికి మొగుడు లేడు, దీనికి ఎందుకు, దీనికి పిల్లలు లేరు, దీనికి ఎందుకు, ఉన్నాయా 2 కదా, పెంచుకోవచ్చు కదా, దీనికి ఎక్కడి నుంచి వస్తాయి, ఎవడిస్తాడు, అది ఇది అని రకరకాల మాటలన్నా బాధపడదు. అంత వాక్యము తెలియదు, ఇవన్నీ కూడా పెద్ద తెలియదు. ఆవిడేదో కొత్తగా ఆ మేకలు మేపుకుంటా చెట్టు కిందకు వచ్చి కొద్దిసేపు కూర్చుని తినేది, అంతవరకే, కానీ పెద్ద ఆత్మీయురాలు కూడా కాదు. అందరు తిట్టుకున్నా పర్లేదులే, నేను దేవునికి ఇచ్చాను, దేవునికి ఇస్తే దేవుడు తిరిగి ఇస్తాడని నా పాస్టర్ గారు చెప్పాడు. నాకు ఇవ్వకపోయినా బాధలో నాకు ఎవడో లేడు వెనక ముందు, నేను గంజి నీళ్ళు దాకైనా బ్రతుకుతున్న మనసుతో ఆవిడ ఇచ్చేసి, ఇచ్చిన తర్వాత ఒక్కొక్కరు ఒక రకంగా నాకు అయినప్పటికీ కూడా ఆమె బాధపడ. ఆవిడ ఇచ్చినటువంటి 5వ రోజు తర్వాత ఆ ఊరికి ఆ గ్రామానికి సంబంధించినటువంటి, ఆ మండలానికి సంబంధించినటువంటి ఎంఆర్ఓకి సంబంధించిన జీప్ అనేది వచ్చింది. ఆ జీప్ ఎందుకు వచ్చిందంటే, ఆ ఊరికి ప్రతి సంవత్సరం కూడాను ప్రభుత్వం వరకు కొన్ని సంక్షేమ పథకాలు ఇస్తుంటారు. కొంతమందికి గేదెలని, కొంతమందికి కోళ్ళు, కొంతమందికి గొర్రెలు, కొంతమందికి మేకలు, ఈ రీతికి ఇస్తూ ఉంటారు కదా. ఆ సంక్షేమ పథకాల్లో భాగంగా ఎప్పుడో 4 సంవత్సరాల క్రితం ఒక అర్జీ పెట్టుకుందంటారు, నాకు కూడా కావాలి, ప్రభుత్వం ద్వారా లబ్ధి ఇస్తే నేను బాగుపడతాను పెట్టుకోండి. అయితే వచ్చినప్పుడు జనమందరూ గుమ్మిగూడారు, ఎవరి పేరు వచ్చిందా, ఎవరి పేరు వచ్చిందా, ఎవరి పేరు వచ్చిందా గుమ్మిగూడితే ఈ మేకపిల్లని ఇచ్చిన పేరు సక్కుబాయ్. అయితే మొట్టమొదటిగా ఆ అటెండరు సక్కుబాయ్ అని పేరే చదివాడు. సక్కుబాయ్ ఎవరు అంటే అందరూ అనుకున్నారు ఇంక ఏదైనా లోన్ వచ్చిందనుకోవాలి, వాళ్ళ తరఫోళ్ళకి ఎవరికైనా ఏదైనా అయిందేమో, అందుకనే పోలీసులు కూడా వచ్చారని అనుకున్నారు. తర్వాత ఎందుకు ఏమిటి ఆవిడ ఇల్లు ఇక్కడే అంటే, అప్పుడు వాళ్ళు అన్నారంట, ఇదిగో ఆవిడికి ప్రభుత్వము 10 గొర్రెలు శాంక్షన్ చేసింది. దగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మేము పొందామా. అప్పుడు అందరూ అడుగుతున్నారు, అయ్యా మా పేరు ఉండాలి, మా అర్జీ కూడా ఇచ్చామంటే, అమ్మ మీ గ్రామంలో ఉన్నటువంటి 50 ఇళ్లలో కూడా ఆవిడ ఒక్కదాని పేరే శాంక్షన్ అయింది. అమ్మ పలానా రోజులు పలానా ప్రాంతానికి వచ్చి నీకు ఇచ్చినటువంటి వాటిని తీసుకెళ్ళవచ్చు అని చెప్పినప్పుడు, అప్పుడు చాలామంది అనుకున్నారంట, ఇదిగో నిజమే కదా, మనం దేవుని గురించి తెలిసి కూడా, దేవుని వాక్యం తెలిసి కూడా దేవునికి ఏమీ ఇవ్వలేకపోయాము. కానీ ఈవిడ దేవుని గురించి పూర్తిగా తెలవకపోయినా దేవునికి ఇచ్చింది. ఈవిడ దేవుడికి ఎన్ని ఇచ్చింది? 1 ఇచ్చింది. దేవుడు తిరిగి 9 ఎక్స్ట్రా ఇచ్చాడు. అందుకే ఒక మాట ఉంది, దేవునికి ఇచ్చి నష్టపోయిన వారు లేరు, దేవునికి ఇవ్వకుండా బాగుపడినటువంటి వారు లేరు. ఈరోజు దేవునికి ఇచ్చేటటువంటి వారు, నేను కేవలం ధనం విషయంలోనే చెప్పలేదా, ధనమే దేవునికి పూర్తిగా ఈరోజు మందిరం నడపబడాలంటే కేవలం ధనమే ప్రాముఖ్యంగా. ఎటువంటి పరిచర్యలు, ఎన్ని పరిచర్యలు ఉన్నాయి ఇక్కడ, ఎన్ని పనులు ఉన్నాయి, ఎంత సమయం మనం వెచ్చించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి ఇచ్చే చేప ధనం ఇవ్వచ్చు, లేకపోతే సమయం ఇవ్వచ్చు, లేకపోతే మన బలం ఇవ్వచ్చు, ఇంకా మన తలాంతులు కూడా ఇవ్వచ్చు. కొంతమంది పాడగలరు, వాక్యం చెప్పగలరు, నడిపించగలరు, సావుకుడికి పరిచయంలో తోడున్నవి కొన్ని అనేక తలాంతులు ప్రభు ఇచ్చాడు. మన తలాంతులు కూడా కొన్ని చేపలు ఉంటే అసలు నెమ్మక నీరు ఎత్తినట్లుగా, అలాగే మనము ఉండకూడదు. దేవునికి ఇచ్చేటటువంటి చేప వల్లే. అక్కడ దేవునికి ఒక షకేం అవసరమైంది,
ఆ షెకెము ఆ చేప ఇచ్చింది దేవునికి, మనుషులు ఎవరు ఇవ్వలయ్యా, ఆయన అడిగితే ఇవ్వడా? అప్పటికే ఎన్నో అద్భుతాలు చేశాడు, అప్పటికే గొప్ప పేరుంది ఆయన, అప్పటికే ఎన్నో స్వస్థతలు చేశాడు, ఎంతోమంది అధికారుల బిడ్డలు కూడా బాగుపడ్డారు. మనుషులను అడగలేదు. ఇదిగో మనకు అవసరమైన చేప ఇస్తుందంటే నేటి దినాన మనందరికీ కూడా ఒక పాఠం నేర్పించడానికి అప్పుడే ఆయన ఒక చేపను ఎన్నుకున్నాడు. ఒకటి వలలో పడిన చేప, తర్వాత అదేమైందట, కాల్చబడింది. కాల్చబడినటువంటి తర్వాత ఆ చేప ఉపవాసం ఉంది. ఉపవాసం ఉన్న తర్వాత ఆ చేప దేవునికి ఇచ్చింది. ఏమిచ్చిందంటే కలిగి ఉంది, ఇచ్చింది. ఇప్పుడు ఈ 4 స్టేజ్లు దాటిన తర్వాత ఆ చేప ఎక్కడికి వెళ్ళిపోయింది, ఏమైందో ముగింపులోకి వెళ్దాం. చూడండి, ఆ మత్తయి సువార్త, ద బుక్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 14, 14వ అధ్యాయము వర్సెస్ 19 వచనంలో, పచ్చిక మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి 5 రొట్టెలను 2 చేపలను పట్టుకుని ఆకాశము వైపు కన్నులెత్తి ఆశీర్వదించి. ఇప్పుడు ఈ చేప ఎక్కడికి వెళ్ళిపోయిందంటే డైరెక్ట్గా యేసు ప్రభువు వారి చేతిలోకి వెళుతుంది. ఎప్పుడు వెళ్ళిందంటే ఈ 4 అనుభవాలు ఎప్పుడైతే దాటిందో ఇప్పుడు ఆయన చేతుల్లోకి వెళ్తే ఆయన ఏం చేస్తున్నాడు, దాన్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అనేక మందికి దీవెనకరంగా, అనేక మందికి ఉపయోగకరంగా, అనేక మందికి మాదిరికరంగా ఆ చేపను ఏం చేస్తూ ఉన్నాడు, ఆశీర్వదిస్తా ఉన్నాడు. మన ఆధ్యాత్మిక జీవితాల్లో కూడాను ఆయన చేతుల్లోనికి కానీ మనం వెళ్ళాలి అంటే, ఇదిగో ఆయన చేతుల్లోకి వెళ్ళి ఆశీర్వదించబడాలి అంటే ఈ 4 అనుభవాలు మనం ఏం చేయాలట, దాటాలి. అందుకనే దేవుని వాక్యం ఉంది కదా, ఇది మొదలు నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఏది మొదలు అనగా, ఇదిగో నీ కొరకే నా చేతులు చాచి ఎదురు చూస్తూ ఉన్నాను. నా చేతుల్లోకి వచ్చినటువంటిది మొదలు. నా చేతుల్లోకి నువ్వు ఎప్పుడైతే వస్తావో అప్పుడు నిన్ను ఆకాశము వైపు ఎత్తి నేనేం చేస్తానో ఆశీర్వదిస్తాను. ఆధ్యాత్మికంగానో, భౌతికంగానో, శారీరకంగానో, మానసికంగానో ప్రభు మనల్ని ఏం చేస్తాడంట, ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు అనగా, ఎప్పుడైతే వలలో పడతావో, ఎప్పుడైతే పడిన నీవు కాల్చబడతావో, కాల్చబడి నీవు ఉపవాసం ఉంటావో, ఉపవాసం ఉన్నటువంటి నీవు ఎప్పుడైతే దేవునికి ఇచ్చే నడిపింపులోనికి వస్తావో అప్పుడు ఎవరు కూడా నిన్ను ప్రత్యేకంగా ఆయన దగ్గరికి తీసుకెళ్ళిన అవసరం లేదు. నీ అంతటి నువ్వే ఆయన దగ్గరికి వెళ్ళిపోతావు, లేకపోతే ఆశీర్వదించడానికి ఆయనే నీ దగ్గరకు వస్తాడు. నీ దగ్గరకు వచ్చి నిన్ను ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడు. అందుకని దేవుని వాక్యం ఉంది కదా, ఇది మొదలు నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఏది మొదలంటే ఆయన చేతుల్లోనికి వెళ్ళినది మొదలు. మరి ఎలా ఆయన చేతుల్లోకి వెళ్ళాలి, ఎలా వెళ్తే ఆశీర్వదించబడతామో మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకున్నాం కదా. అయితే ఈ ఆదివారం కాల సమయంలో ఇదిగో ఇది మొదలు నేను ఆశీర్వదించబడాలనుకుంటున్నాను. ఇది తెలియక కొన్ని ఆశీర్వాదాలు పోగొట్టుకున్న వ్యక్తిగా ఉన్నానేమో. అయితే 2024 సంవత్సరంలో ఇది మొదలు అనగా ఆయన చేతుల్లోనికి వచ్చి వెళ్ళినది మొదలు. 2000 సంవత్సరాల క్రితం నుండి కూడాను, ఇంచుమించుగా 2023 సంవత్సరాల క్రితం నుండి ఆయన 2 చేతులు కలవరిలో చాచి ఇదిగో రా నా యొద్దకు, నేను నిన్ను ఆశీర్వదిస్తానని ప్రభు పిలుస్తూ ఉన్నా. ఒకవేళ ఆయన చేతుల్లోకి వెళ్ళలేకపోయేవేమో. అయితే ఆ మత్స్యము ద్వారా, చేప ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు కదా, ఇదిగో ఈ రీతిగా ఈ చేప ఆశీర్వదించబడింది, నువ్వు ఆశీర్వదించబడాలనుకుంటున్నావా? ఒకవేళ మందిరానికి వస్తున్నావు కానీ ఇంకా స్వార్థని వలలో పడలేదేమో, మందిరానికి వస్తున్నావు ఇంకా నువ్వు కాల్చబడలేదేమో, ఆధ్యాత్మికంగా సహవాసంలో ఉన్నావు ఉపవాసం ఉండలేకపోతున్నావేమో, లేదంటే ఇంకా నువ్వు పరిశుద్ధుల గుంపులోనే ఉన్నావు దేవుడు ఆశీర్వదించిన దేవునికి ఇయ్యలేకపోతున్నావేమో. ఈ 4 ఎక్కడో కట్ట వెనకబడబట్టి ఇంకా ఆయన చేతుల్లోనికి వెళ్ళలేకపోతున్నావేమో. అయితే ఈ ఆదివారం ప్రభువునుడు, అయ్యా నన్ను నీ చేతుల్లోకి రావాలని ఆశగా ఉంది, నన్ను నీ చేతుల్లో నుంచి నువ్వు ఆశీర్వదిస్తే ఆశీర్వదించబడాలని కోరికగా ఉంది, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అని ఆ చేప ద్వారా నేర్చుకున్నటువంటి విషయాలు జ్ఞాపకం చేసుకుని, ఇదిగో ప్రభువా ఈ క్షణమే నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు, నా కుటుంబం ఈ రీతిగా ఉంది, నా పరిస్థితి ఈ రీతిగా ఉంది, నేను ఆశీర్వదించబడినటువంటి వ్యక్తిగా ఉండాలనుకుంటున్నాను, నీ చేతుల్లోనికి నేను రావడానికి సిద్ధంగా ఉన్నటువంటి వారందరూ కూడాను మరి తల్ల వంచండి, ప్రార్థన ద్వారా ముందుకు కొనసాగుదాం. ఒకవేళ ఇంకను ఆయన చేతుల్లోనికి కానీ వెళ్ళలేనట్లయితే
మన జీవితాల్లో మనం అనుకున్నటువంటి ఆశీర్వాదాలు పొందుకోలేము. అందుకని దేవుని వాక్యం అంటుంది కదా, ఇది మొదలు నేను నిన్ను ఆశీర్వదిస్తాను. అయ్యా, ఏది మొదలు నన్ను ఆశీర్వదిస్తాను అంటే, ఏది మొదలు దీవిస్తాను అంటే, మరి ప్రభు అంటా ఉన్నాడు కదా, ఆ ప్రభు అంటా ఉన్నాడు, మరి ఇదిగో నా చేతుల్లోనికి వచ్చినటువంటి మొదలు నేను నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. నీవు దేవుని మందిరానికి వస్తున్నావు, ఎవరి చేతుల్లో ఉన్నావు? నువ్వు వలలో ఈ స్వార్థ అనేటటువంటి వలలో ఇంకా నువ్వు పడకపోయినట్లయితే, అవునయ్యా, ఆ వలలో పడి చేపగా ఇదిగోనయ్యా, ప్రతి వాక్యం కూడా నా కొరకే, ప్రభువు నాతోనే మాట్లాడుతున్నాడు అనేటటువంటి అనుభవంలోనికి నన్ను నడిపించింది ప్రభు. ఆ స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం 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 స్తోత్రము. పరిశుద్ధుడా, నీకు వందనములు తండ్రి. స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ఇదిగో ఆదివారకాల సమయంలో ప్రభువా, ఇదిగో ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకుని తండ్రి స్తోత్రాలు. ప్రతి ఒక్కరు కూడా నీ చేతుల్లోనికి రావాలని ఆశగా ఉంది.